హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ట్విన్ ఫ్లేమ్ జర్నీలో మీ అందరికీ స్వాగతం. మన యూనివర్సరీ పర్పస్ మనం చేశానికి ఈ వీడియోలో స్పెషల్‌గా రీయూనియన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేస్తున్నాను. సో, పర్పస్ చేయాలంటే వి నోకి రీయూనియన్ అవసరం. బట్ అవసరమా? లేదు. ఫస్ట్ రీయూనియన్ అంటే ఏంటిదో ఫస్ట్ తెలుసుకోండి. మన డీఎంతో మనము ఫిజికల్‌గా కలవడము, మ్యారేజోనే రీయూనియన్ అని నేను అనట్లేదు. కానీ చాలామంది అడిగారు, "మ్యారేజ్ జరుగుతుందా మేడం ఈ జర్నీలో డీఎం అండ్ డీఎఫ్‌కి?" దాని ఆన్సర్ ఈజ్ యెస్. డెఫినెట్‌లీ జరుగుతుంది. బట్ ఎందుకు జరగట్లేదు? ఏదన్నా కారణాలుంటే దానికి కారణం ఏంటంటే కార్మిక్ సిట్యుయేషన్స్, కార్మిక్ బర్డన్స్, కార్మిక్ బ్యాగేజెస్ and also present your thoughts and what are you doing in inner work, mirroring and what is inside that issues, and all these things are affected if not getting a marriage. Definitely మ్యారేజ్ జరుగుతుంది డిఎం అండ్ డిఎఫ్కి. బట్ కొందరు ఇలా కూడా అడిగారు, మేడం యాక్చువల్గా నా డిఎంకి ఈ జర్నీ గురించి తెలియదు, అవేకన్ అవ్వలేదు, అతనికి అతనికి కోపం ఎక్కువ, అతనిలో అన్నీ హీస్ డిస్బ్యాలెన్స్డ్ టోటలీ. బట్ నేను అయినా కూడా మ్యారేజ్ చేసుకోవచ్చా అని అడిగారు. దానికి ఆన్సర్, యాక్చువల్గా అన్అవేకన్ సోల్తో మీరు ఒకవేళ మ్యారేజ్ చేసుకున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ట్విన్ ఫ్లేమ్స్తో ఒక డిఎఫ్ అవేకన్ అయ్యాక డిఎం అవేకన్ అవ్వలేదు అంటే మ్యారేజ్ యాక్చువల్గా జరగదు. ఒకరితో ఒకరికి ఇద్దరు అవేకన్ అయ్యాకనే, ఇద్దరు హీల్ అయ్యాకనే జరుగుద్ది. ఇఫ్ అయినా కూడా మ్యారేజ్ అయినా కూడా విడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి యూ నీడ్ టు ఇన్నర్ వర్క్ ఆల్సో, దట్ ఆల్సో యువర్ పార్ట్నర్ ఆల్సో నీడ్ టు ఇన్నర్ వర్క్. యూ ఆర్ ఆల్సో డూయింగ్ ఇన్నర్ వర్క్ with the mirror exercise also, and you are healing to each other also, you are healing yourself also. యా అంటే మీరు మీకు హీలింగ్ చేస్తూ మీ పార్ట్నర్కి హీలింగ్, అండ్ మీ పార్ట్నర్ కూడా అతన్ని హీల్ చేసుకుంటూ మీకు కూడా హీలింగ్ ఒకరొకరికి చేరుకుంటుంది. అలాంటిది పరిస్థితిలో మీరు ఉంటే, ఒకవేళ మీరు చాలా బాగా ఇన్నోవేట్ చేస్తుండ్రు ఇద్దరు కూడా, అండ్ యూ ఆల్ ఇష్యూస్ కొన్ని రిలీజ్ అయిపోయి మ్యాక్సిమం మ్యాక్సిమం మీరు 90% దాకా హీల్ అయిపోయారు. ఒక 10% అది ఉన్నా కూడా అది మీ మ్యారేజ్ జరిగే ఛాన్సెస్ పూర్తిగా ఉంది. లేదు అసలు హీలింగే అవ్వలేదు, చిన్న చిన్న మాటకి ప్రతిసారి గొడవలు అవుతున్నాయి, మాట్లాడుతున్నాం ఏదో కానీ అసలు అతను నన్ను అర్థం చేసుకుంటారు, నేను అతన్ని అర్థం చేసుకుంటలే, ఇలాంటి కామన్ చిన్న చిన్న విషయాలు ప్రతి జంటకు వస్తాయి. కానీ అది ఏ లెవెల్‌లో ఉంది, ఎంతసేపు ఉంటుంది, దాన్నే క్యారీ ఆన్ చేస్తున్నారా, తప్పుని అర్థం చేసుకుంటున్నారా, దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నా దగ్గర ఎంత పవర్ఫుల్గా మీకు అందరికీ చెప్పాను. ఇన్నర్ వర్క్ సెషన్స్ చాలా మీరు సోల్ సిస్టర్స్, సోల్ బ్రదర్స్ కూడా తీసుకున్నారు కదా. అందులో మనం కర్మ రిలీజింగ్ చేస్తున్నాం. కర్మ బ్యాగేజింగ్ ఎన్ని ఉన్నాయో అవన్నీ రిలీజ్ చేస్తున్నాం. బికాజ్ వీ డోంట్ నో నాకు ఏం బ్యాగేజెస్ ఉన్నాయో ఏమున్నాయి. అలా ఆల్సో ద ఎన్సిస్టర్ హీలింగ్. ఇప్పుడు ఈ మంత్ ఏ మంత్ నడుస్తుంది తెలుసా మీకు? ఈ మంత్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా. పితృమాసంలో అందరూ మన ఎన్సిస్టర్ భూమిపైకి వచ్చి వాళ్ళకి హీలింగ్ అవసరం. ఈ టైంలో మన ట్విన్ ఫ్లేమ్స్ అందరు కూడా ఈ 1 మంత్లో, అంటే 1 మంత్ అయిపోతుంది ఇంకా 2-3 డేస్‌లోనే. సో, ఈ 2-3 డేసే ఉంది. ఇప్పుడు నేను చాలా రోజుల నుంచి చాలా బిజీగా ఉండి యాక్చువల్‌గా వీడియోస్ చేయలేకపోయాను. ఎన్సిస్టర్ హీలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్రెడీ ఈరోజు కూడా చాలా పవర్ఫుల్. ఈరోజు కూడా చేసుకోవచ్చు. బట్ ఎవరిది వాళ్ళు ఎన్సిస్టర్ హీలింగ్ ఎప్పుడు కానీ మెడిటేషన్ అలాంటివి చేయొద్దు. బికాజ్ సోల్స్ ఇఫ్ ఎఫెక్టెడ్ ఎనీ ఔరా ఎంటరింగ్ ఇన్ యువర్ సైడ్, సో వీ కాంట్ డూ ఎనీథింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ప్రాసెస్ ఉంటుంది అందులో. చాలా జాగ్రత్తగా చేయాలి. వితౌట్ గైడెన్స్ డైరెక్ట్గా ఎన్సిస్టర్ హీలింగ్ చేయొద్దు. బట్ ఈ జర్నీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఎన్సిస్టర్ హీలింగ్ ఖచ్చితంగా చేయాలి. అయితే ఎన్సిస్టర్ హీలింగ్ చేయాలి ఎలా?
యాక్చువల్‌గా చిన్న చిన్నవైతే మీరు చేయగలుగుతారు. బట్ ప్రాపర్‌గా మెడిటేషన్ అంటే ఒక గైడెన్స్‌లో ఉండి చేయొచ్చు. ఈరోజు గూడా చాలామంది ఒకవేళ మీరు గ్రూప్‌లో రావాలనుకుంటే ఈరోజన్నా, రేపన్నా రేపు సండే. ఈరోజన్నా, రేపన్నా నేను గ్రూప్‌లో సెషన్ పెడదాం అనుకుంటున్నాను. మీరందరూ ఓకే అంటే స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మళ్ళీ మండే వస్తే టైం దొరకది. నాకు టైం దొరకదు. మండే తర్వాత మళ్ళీ మనకు ఎన్ని రోజులు టైం ఉంది? ఈ ఎన్సిస్టర్ హీలింగ్ చేశానికి అంటే ఒక 4 డేసే ఉంది కదా! యాహ్! 2 డేస్, 4 డేసే ఉంది. సో, యూ షుడ్ బి డూ దిస్ అన్సెస్టర్ హీలింగ్ విత్ అండ్ ఆల్సో యూ రిచువల్ ఆల్సో చేయండి. రిచువల్ ఏంటిదంటే కాకులకి ఏమన్నా ఫుడ్ అట్లాంటిది పెట్టండి. చీమలకి ఫుడ్ పెట్టండి. ఓకే. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా పేదవాళ్ళకి ఫుడ్ పెట్టండి. అండ్ ఈ ఇప్పుడు పెద్ద అమావాస్య వచ్చినప్పుడు కొందరైతే ఇస్తారు. పెద్దవాళ్ళ పేరు మీద మీరు అయ్యగార్లకి ఏమిస్తారో అలాంటివి ఇస్తారు. అలాంటివి కాకుండా మీరు స్పెషల్‌గా ఏం చేయాలి అంటే అయ్యగార్లకు ఇప్పుడు మన పూర్వజులు అమ్మవారి తరఫున కావచ్చు, నాన్న వాళ్ళ తరఫు నుంచి కావచ్చు, లేదా ఆహ్, మీ ఎవరైనా మీ డీఎం మీతో మాట్లాడుతున్నైతే అతని తరఫు నుంచి అయినా కావచ్చు. ఆహ్, అందరు పూర్వజుల తరఫు నుంచి మనసులో ఇంటెన్షన్ సెట్ చేసి పేరు చెప్పే అవసరం లేదు. మా పూర్వజులందరి తరఫు నుంచి నేను అయ్యగారు మీకు ఈ సమర్పణ చేస్తున్నాను. ఏమేం పెట్టాలి అందులో ఒక టవెల్ ఏదన్నా ఒకటి అయ్యగారి కోసము, ఇంకేమైనా పప్పులు, ఆహ్, షుగర్ లేకపోతే బెల్లం ఇట్లాంటి 5 అయిన వస్తువులు దాంట్లో పెట్టి ఆహ్, దక్షిణ ఎంతైనా ఇయ్యొచ్చు మీరు. రూ. 51 లేదా 108 101 ఇలాంటి ఎంతో మీరు దక్షిణకి ఇయ్యొచ్చు. ఓకే. సో, అందులో ఏమేం పెట్టాలి అనంటే, ఒకటి నల్ల నువ్వుల ప్యాకెట్ గూడా పెట్టండి. అయితే 5 రకాలు ఏమేం పెడతారంటే, ఒకటేమో టోవెల్ పెట్టేశారు. హ్మ్. ఇంకోటేమో బెల్లం పెట్టేశారు. ఇంకోటేమో ఏమన్నా పప్పులు పెట్టేశారు. ఒకటేమో మళ్ళా బియ్యం పెట్టేశారు. ఓకే. నల్ల నువ్వులు పెట్టేశారు. ఇవన్నీ కూడా పెట్టేసి అందులో ఒక కవర్‌లోనో, దేంట్లోనో తీసుకెళ్ళి అయ్యగారికి సమర్పణ చేసేయండి. ఆహ్, హ్మ్, అంటే టెంపుల్‌లో ఉంటారు గదా! ఏ రోజు చేయాలి? ఇది అమావాస్య రోజు చేయాలి. అలాగే పేదవాళ్ళకేమన్నా ఫ్రూట్స్ అలాంటివి పెట్టండి. దీని తప్ప ఇంకా నేను అయ్యగారికి ఏమన్నా ఇవ్వాలనుకుంటున్న దక్షిణ ఇంకా ఇవన్నీ కాకుండా ఇంకేమైనా పెద్దగా ఇవ్వాలనుకుంటే అది మీ చాయిస్. 5 రకాలైతే మినిమమ్ ఇవి నేను చెప్పినవయితే ఖచ్చితంగా ఇవ్వాలి. అయ్యగారికి మంచిగా చెప్పండి. అందరు పూర్వజుల తరపు నుంచి అని ఎవరిదైనా మీకు పూర్వజుల పేర్లు గుర్తుంటే వాళ్ళ పేర్లు కూడా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. బట్ అందరు పూర్వజులు, నా పూర్వజులు, అంటే మా ఎన్సిస్టర్స్, నా పార్ట్నర్ ఎన్సిస్టర్స్ అని మీరు మనసులో సెట్ చేసుకొని, ప్రేయర్ చేసుకొని ఇంట్లోకెళ్ళి వెళ్ళండి. అండ్ అక్కడ గూడా మీరు ప్రేయర్ చేసుకోండి. ఇవన్నీ నేను మా పూర్వజుల తరపున వాళ్ళ ఆత్మకు శాంతి కోసం చేస్తున్నానని. అలాగే మా పూర్వజులకి ఆత్మ శాంతి ఇవ్వండి అని చెప్పి ప్రేయర్ చేయాలి. ఓకే. ఇది ఒక్కటే కాకుండా మనం ట్విన్ ఫ్లేమ్స్ అందరం కూడా ఎన్సిస్టర్ హీలింగ్ మెడిటేషన్ ఉంటుంది. అది కూడా చేయాలి. దాని గురించే నేను అంటున్నాను. మీరు కావాలంటే దాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇందులో కావాలంటే మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఓన్లీ తెలుగు వాళ్ళకి హ్మ్. స్పెషల్‌గా మేడం ఒకేసారి మీరు పర్సనల్‌గానే చేపియండి అంటే కొందరు అలా కూడా చేపించుకున్నారు. ఆల్రెడీ చేపించుకుంటున్నారు. అండ్ లేదు గ్రూప్‌లో అంటే కొంచెం తక్కువ చార్జెస్ పడతాయి కాబట్టి అలా కూడా సెషన్స్ తీసుకోవచ్చు. సో, యూ షుడ్ బి ఇన్ఫార్మ్ మీ టుడే ఓన్లీ. ఆహ్, అదర్‌వైజ్ మళ్ళీ టైం కూడా సరిపోదు. యాహ్! టైం ఎళ్ళిపోతది. తెలియనే తెలియదు. ఇవన్నీ చేస్తూ మళ్ళీ అలాగే ఎవరైనా పేదవాళ్ళకి సచ్ మే జో ఆహ్, హ్మ్. రియల్లీ నీడీ పర్సన్స్ ఉంటారు కదా! వాళ్ళకి ఏదో ఒకటి భోజనం ప్రకారమో ఏదో ఒక రకంగా వాళ్ళకి ఫుడ్ పెట్టేసేయాలి. యాహ్! అండర్‌స్టూడ్. సో, తర్వాత ఇప్పుడు ఇది అయిపోయినంక ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు రీయూనియన్ అవుతదా మేడం ఇది అదని అంటే, ఈ జర్నీలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి రీయూనియన్ జరుగుద్ది. కొందరికి ఈ జన్మలోనే జరగొచ్చు. కొందరికి వచ్చే జన్మలో జరగొచ్చు. బట్ ఇది ఖచ్చితంగా జరుగుద్ది. ఈ జన్మలనే జరగాలి అని మీరు ఖచ్చితంగా అనుకుంటే డెఫినెట్‌లీ ఈ జన్మలనే జరుగుతది. యూ అలౌ థాట్ వాటెవర్ యూ డూ ద ఇన్నర్ వర్క్ ప్రాపర్‌లీ. డూ ద ఇన్నర్ వర్క్ అండ్ మిర్రర్ ఎక్సర్‌సైజ్ ఆల్సో. ఇన్నర్ వర్క్‌లో మొత్తం మెడిటేషన్స్ ఆల్సో అండ్ mirror exercise and shadow work, every issues are releasing there and వెరీ హ్యాపీగా ఉంటూ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ యూస్ చేస్తూ చాలా బాగా హ్యాపీగా ఉండండి.
ఎలా ఉంటారు హ్యాపీగా? మనసులో ఒకటి నడుస్తుంది, జీవితంలో ఇంకోటి నడుస్తుంది. వాట్ ఈస్ దిస్ నాన్‌సెన్స్ అని అనిపిస్తది కొందరికి. ఏ ఏదేమైనా ఇదే బాధలో ఉండాలి అనుకుంటే ఎవ్వరు ఇన్నర్ వర్క్ చేయలేరు. లేదు నేను ఇన్నర్ వర్క్ చేస్తాను ఎట్టి పరిస్థితిలో. లేదు మేడం నాకు చిన్న సెషన్ తీసుకునేది ఉంది. దానికి అరేంజ్ కావాలి డబ్బులు అని ప్రేయర్ చేయండి. ఆటోమేటిక్‌గా మీకు డబ్బులు అరేంజ్ అవుతాయా లేవా? అమ్మవారు స్వయంగా మీకు దారి చూపించినప్పుడు ఆ దారికి మీకు చూపిస్తుంది. Yeah, energy exchange also very important. What is the meaning of energy exchange? This is also very important. New karmas create అవుతాయి ఎనర్జీ ఎక్స్చేంజ్ మధ్యలో ఉండాలి. అదర్‌వైజ్ ఎనర్జీ ఎక్స్చేంజ్ కొందరితో కర్మాస్ ఎందుకు క్రియేట్ అవుతాయి? ఎలా క్రియేట్ అవుతాయి? ఇది కూడా తెలిసి చాలా డీప్‌గా ఉండాలి మీ అందరికీ. దానిపైన కూడా టాపిక్ చెప్తాను. ఇంకోటి మీరు అడిగారు అన్‌అవేకన్ పర్సన్‌తో మ్యారేజ్ చేసుకోవచ్చా అనంటే, అన్‌అవేకన్ పర్సన్‌తో మ్యారేజ్ చేసుకోవడం కుదరదు. చేసుకున్నా అంత బాగా ఉండదు. ఎందుకంటే మీకు కావాల్సింది దక్కినంక మీరు ఇన్నర్ వర్క్ చేయకపోతే అది కూడా దిస్ ఈజ్ వెరీ అంటే చాలా ఎక్కువ గొడవలవుతాయి. చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ అవుతాయి. బోత్ ఆర్ ది ఈక్వల్. ఎప్పుడైతే మీరు సేమ్ ఎనర్జీలో వస్తారో, ఎప్పుడైతే మీరు చాలా హై వైబ్రేషన్‌లో ఉండి గాడ్‌తో కనెక్ట్ అయ్యి పూర్తిగా ఇన్నర్ వర్క్ చేసి ఒక స్పిరిచువల్ జర్నీలో ఉన్నాము మేము. ట్విన్ జర్నీ నేను అతను ఒకటే అన్న ఫీలింగ్‌తో సేఫ్‌గా మీరు ఆ హీలింగ్ ప్రాసెస్‌లో పూర్తిగా చేరుకున్నాంకనే మ్యారేజ్ జరుగుద్ది. ఓకే. 3డీలో కూడా ఈ భూమి పైన కూడా డెఫినెట్‌లీ జరుగుద్ది. 100% మీరు ఒకవేళ ప్యూర్‌గా అయిపోయారు అనుకుంటే. అదర్‌వైజ్ అవ్వదు. అండ్ ఆల్సో మీరు ఇన్నర్ వర్క్ చేస్తుర్రు. మీరు ఒకవేళ డీఎఫ్ ఇన్నర్ వర్క్ చేస్తుంది. చాలా బాగా ఇన్నర్ వర్క్ చేస్తుంది. తన ఎనర్జీ చాలా హై అయిపోయింది. డీఎం మీరు లేకుండా ఉండలేడు. దిస్ ఈస్ ట్రూత్. దిస్ ఈస్ రియాలిటీ. అతనే ముందు నుంచొచ్చి మీకు అతనిలో ఉన్న బాధ షేర్ చేస్తాడు. అతనిలో ఉన్న ఆహ్, ప్రేమ మీకు షేర్ చేస్తాడు. అతనిలో ఉన్న ఎవ్రీథింగ్ మీకు షేర్ చేస్తాడు. బట్ మీరు ప్రాపర్‌గా ఇన్నర్ వర్క్ చేయాలి కదా డీఎఫ్. ఇదే బాధలో ఎన్ని రోజులని ఉంటారు? యూ షుడ్ బి. అతని కోసం చేస్తున్నాను, ఈ రీయూనియన్ కోసం చేస్తున్నాను ఇన్నర్ వర్క్ అంటే కాదు. యూ ఆర్ డూయింగ్ ఇన్నర్ వర్క్ ఫర్ యువర్ సెల్ఫ్ బికాజ్ యూ వాంట్ టు డూ సంథింగ్ ఇన్ దిస్ లైఫ్ బికాజ్ యూ ఆర్ బ బోర్న్ హియర్. అంటే ఇక్కడ మీరు జన్మించారు. ఇక్కడ ఎందుకొచ్చారు? ఈ భూమిపైకి ఎందుకు పంపించారు గాడ్? గాడ్‌తో కనెక్టెడ్ ఉండండి. ప్రతి విషయంలో గాడ్‌తో కనెక్ట్ ఉండండి. యాక్చువల్‌గా గాడే నా ట్విన్. గాడే నా మదర్, ఫాదర్. గాడే నా ఫ్రెండ్. గాడే మై బేబీ. గాడే ఎవ్రీథింగ్ అన్న రియాలిటీని మీరు జీవిస్తేనే ఆ లెవెల్‌కి చేరుకున్నట్టు. అదర్‌వైజ్ ఈ 3డీలో ఎన్నో విషయాలు జరుగుతా ఉంటాయి. అండ్ డీఎం కోసం ఏడుస్తూ ఉండడం, అతనేం చేస్తున్నాడు? అతను ఎక్కడెళ్తున్నాడు? అతను ఏమంటారు? ఎక్కడ ఎవరితో మాట్లాడుతుండు? ఎవరికి లైక్స్ చేస్తుండు? ఎవరికి ఏం పోస్ట్‌లేసిండు? ఇవన్నీ మనకు అవసరం లేదు. మీరు మీరు కేర్ చేయండి. బట్ స్టాక్ చేయకండి అని చెప్తున్నాను. You focus on yourself, your growth, your financial growth, your emotional balancing, your mental balancing, your everything, your study, you learn everything, whatever your interest. ఆ ఇంట్రెస్ట్ ఉన్న విషయాలు ఏదైతే లర్న్ మీరు ఇంట్రెస్ట్ ఉన్నది ఏదైనా చదవండి. అండ్ ఇన్ అవర్ క్రియేటివిటీ, వాట్ ఈజ్ యువర్ క్రియేటివిటీ, వాట్ ఈజ్ యువర్ హాబీస్ దానిపైన ఫోకస్ చేయండి. సెల్ఫ్ లవ్ పైన ఫోకస్ చేయండి. ఆల్ ఇన్నర్ వర్క్స్ చేయండి. డిఎన్ఏ రిపేరింగ్, ఎన్సిస్టర్ హీలింగ్ ఎవ్వేవి నేను చెప్పాను. ఇంతకుముందుకు ఇన్నర్ వర్క్‌ది మొత్తం వీడియోనే ప్రిపేర్ చేశాను. ఆ వీడియో మొత్తం చూడండి. అప్పుడే అర్థమవుతది. అండ్ ఆల్సో నేను ప్యాకేజ్ కూడా మీకు ప్రిపేర్ చేసి పెట్టాను. ఆఫర్ కూడా పెట్టాను దానిపైన. ఆఫర్ అయిపోతుంది ఇంకా. నేను ఆఫర్ అయిపోతే ఇంకా ప్రైజెస్ పెరుగుతాయి. సో దాని గురించి నేను కూడా డీటెయిల్‌గా ఒక వీడియో చేస్తాను. డీటెయిల్‌గా కూడా వీడియో చేస్తాను. మీకు కూడా ఒక ప్యాకేజ్ కావాలి అంటే నా వాట్సాప్‌లో చెక్ చేయండి. అక్కడ అంతా రాసుంది. ఎవేవి అతి ఇంపార్టెంట్ అయిన కామన్ ఏవేవి ఉన్నాయో, ఏవైతే రికార్డింగ్‌లో కావాలో అవన్నీ కూడా గైడెడ్ మెడిటేషన్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాను. తెలుగులో కూడా కొన్ని ప్రిపేర్ చేస్తున్నానింకా. ఓకేనా? థ్యాంక్ యూ. ఇలా లైఫ్ ఇలా గడిచిపోతుంది అని కాదు. హ్యాపీగా గడవాలి కదా! ఎవ్రీవన్ ఈ వీడియో ఇక్కడనే స్టాప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. లవ్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.